అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు చిత్తూరు జిల్లా మదనపల్లె పోలీసులు. కర్ణాటక మద్యాన్ని ద్విచక్ర వాహనంలో తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. 70,000 విలువ చేసే మద్యం, ఒక బైక్ ను సీజ్ చేశారు. జనరల్ ఎలక్షన్స్ యొక్క వాటిని జరుగుతున్న సందర్భంగా కర్ణాటక రాష్ట్రం నుండి ఏపీలోకి అక్రమంగా మద్యం వస్తుంది, కర్ణాటక మద్యం అనే ఉద్దేశంతో మా గౌరవ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ పి కృష్ణారావు సార్ ఐపీఎస్ సార్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా మదనపల్లి డిఎస్పీ శ్రీ జి ప్రసాద్ రెడ్డి సార్ గారి యొక్క ఆధ్వర్యంలో నేను, మా ఎస్ఐలు రవికుమారు, అదేవిధంగా వెంకటేష్, మా సిబ్బంది జయచంద్ర, ప్రభాకర్, వేణు, ఇంకా ఇతర సిబ్బంది అంతా కలిసి మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు కొంతమంది వ్యక్తులు కర్ణాటక నుండి ఏపీలోకి టెట్రా ప్యాకెట్లు, మద్యం ప్యాకెట్లు, కర్ణాటక మద్యం తీసుకొని వస్తున్న సమాచారంతో ఈరోజు అనగా 21/3/2024 తేదీ ఉదయం 6 గంటల ప్రాంతంలో చీకలపల్లి యొక్క గ్రామ శివార్లలో మన మేడిపల్లి దగ్గర అడవి ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు, మండెం నవీన్, అదేవిధంగా నాగినేని శ్రీనివాసులు, వీళ్ళిద్దరు కూడా చీకలవేలు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వాళ్ళు. వారిద్దరు కూడా ఒక మోటార్ బైక్, పల్సర్ బైక్లో 7 బాక్సులలో, ఒక్కో బాక్సులో 96 ప్యాకెట్లు, ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 90 ml ప్యాకెట్లు, వాటినంతా తీసుకొని వస్తే సుమారుగా 60 లీటర్ల యొక్క కర్ణాటక మద్యాన్ని మేము సీజ్ చేయడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి ఏదైతే సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ 60 లీటర్ల NDPL ఉందో వాటిని, అదేవిధంగా వాళ్ళు వేసుకొని వస్తున్నటువంటి మోటార్ వెహికల్ని కూడా సీజ్ చేసేసి